వెల్కమ్ టు కీటాక్స్. పిఠాపురంలో ఏం జరుగుతోంది? ఇప్పటికే హెచ్చరికలు చేసినా లాభం లేకపోయేసరికి టీడీపీ కఠిన నిర్ణయానికి రాబోతోందని ఒక పక్కన చర్చ జరుగుతూ ఉంటే రాజకీయ వర్గాల్లో, మరో పక్కన సోషల్ మీడియాలో ఒక చిన్న సైజు యుద్ధమే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు వర్మ నిలబడలేరు అనే వాదన ఒకవైపు జరుగుతుంటే, ఈక్వేషన్స్ ఎలా మారచ్చు, రాజకీయం ఎలా టర్న్ అయ్యేందుకు అవకాశం ఉంది అనే చర్చ ఇంకో వైపున జరుగుతోంది. ఏంటి ఇంతకీ పిఠాపురంలో నిప్పురవ్వ రాజుకుందా? అసలు వాస్తవాలేంటి డీటెయిల్ గా చూద్దాం. దానికంటే ముందుగా మీరు కీటాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పిఠాపురం గురించి ఇప్పుడు ఏపీ రాజకీయం అంతా చర్చిస్తోంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటము, క్షేత్రస్థాయిలో ఏపీ వ్యాప్తంగా ఇటు టీడీపీకి అటు జనసేన క్యాడర్కి మధ్య ఫ్రిక్షన్ జరుగుతూ ఉండటం వల్ల పిఠాపురం అనేది ఫోకల్ పాయింట్ గా కనపడుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబు ఇక పిఠాపురం వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉంటారని, క్రియాశీలకంగా పాల్గొనబోతున్నారని, ఒక రకంగా ఆయనే ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారు అని ఇంతకు ముందు నేను ఒక వీడియోలో ప్రత్యేకంగా చెప్పడం చూశారు మీరు. అంటే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకు అంటే ప్రభుత్వ పథకాల అమలు విషయంలో గానీ, లేదంటే గనక పబ్లిక్ గ్రీవెన్స్ ని తీర్చడంలో గానీ నేనున్నాను, మీరు నాకు చెప్పండి అని సంకేతం ఇస్తున్నట్టుగా విస్తృతంగా క్షేత్రస్థాయిలో వర్మ పర్యటించడము, జనంలో ఉండటము అనేది పిఠాపురంలో చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి తోడు వర్మకి అక్కడ ఉన్న జనసేన నాయకులకి మధ్య అంతరం క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ని నేనే గెలిపించాను అని ఎవడన్నా అనుకున్నాడంటే అది వాడి కర్మ అనే డైలాగు జనసేన వార్షికోత్సవంలో నాగబాబు వ్యూహాత్మకంగా కామెంట్ కూడా చేసేశారు. విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. ఆ తర్వాత వర్మ లాంటి దూకుడుగా ఉండే నాయకుడు, ముక్కుసూటిగా ఉండే నాయకుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మక దూరం పాటిస్తూ ఉంటారు. అందుకోసమే వర్మకి టీడీపీ నాయకత్వానికి అంత సన్నిహిత సంబంధాలు కూడా నిజానికి లేవు. అందుకోసమే వర్మ పైన చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే మాట ఇప్పుడు రీసౌండ్ వచ్చేస్తుంది. 2014లో వర్మ ఇండిపెండెంట్ గా గెలిచుండొచ్చు, కానీ అప్పుడున్న రాజకీయం వేరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మాటిక్ లీడర్ ని వర్మ తట్టుకోలేరు అని సోషల్ మీడియాలో ఒక వర్గం మాట్లాడుతోంది. ఎప్పుడైనా సరే ఒక ఎన్నికలో ఓటుని ప్రధానంగా ప్రభావితం చేసే అంశం ఏదైనా ఉంది అంటే నెంబర్ 1 ఇష్యూ ఈజ్ యాంటీ ఇన్కంబెన్సీ. అంటే అప్పటికి ఉన్న ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, వ్యతిరేకత ఉన్నదా అనే అభిప్రాయమే ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పిఠాపురం విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయం కూడా రాజకీయాన్ని మార్చొచ్చు. నిజానికి కూటమికి ఉన్నట్టో జనసేనకు ఉన్నట్టో పిఠాపురం విషయంలో వైసీపీకి కంపల్షన్స్ ఏమీ లేవు. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి అప్పటికప్పుడు వంగాగీతను తీసుకొచ్చి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఎందుకు అంటే 2009 ఎన్నికల్లో గీత ప్రజారాజ్యం తరపున గెలిచిన హిస్టరీ ఉన్నది కాబట్టి ఆమెని తీసుకొచ్చి వైసీపీ క్యాడర్ కి ఒక మోరల్ బూస్ట్ ఇవ్వాలి అనుకున్నారు. అది సఫలం కాలేదు. కానీ 65,000 ఓట్లు మాత్రం నిఖార్సుగా గీత సాధించగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్మ గనక వ్యూహాత్మకంగా క్షేత్రస్థాయిలో రిలవెంట్ గా ఉండగలిగితే, వైసీపీ గనక క్రిటికల్ డెసిషన్ ఏదైనా తీసుకుంటే పిఠాపురం రాజకీయం అనేది వచ్చే 4 ఏళ్లు ఏపీ రాజకీయాల్లో హైలైట్ అవుతూనే ఉంటుంది అని మాత్రం ఖాయంగా చెప్పొచ్చు. మీరేమంటారు? కూటమిలో తొలి నిప్పురవ్వ వర్మే అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.